మామ అందరికీ నమస్తే. అయితే నిన్న రేణుదేశాయ్ గారి వీడియో మీరు ప్రతి ఒక్కరు చూశారు. అసలు ఆ వీడియోలో ఏం జరిగింది, ఎందుకు రిపోర్టర్ ఫైర్ అయ్యాడు, ఎందుకు రేణుదేశాయ్ గారికి దానికి గట్టిగా ఆన్సర్ ఇచ్చారు, ఏంటి కథ, అసలు ఆమె ఎన్జిఓ ఉందా లేదా, ఈ మూగజీవుల పట్ల వీళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకోవడం జరిగింది, అలాగే రష్మి గౌతమ్ గారు అలాగే మన రేణుదేశాయ్ గారు ఎందుకు స్టాండ్ తీసుకోవడం జరిగింది దాని గురించి మనం మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోను చూస్తూ ఉంటే జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి పాస్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీరు వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఓకే, డన్. వీడియోలోకి వెళ్ళిపోదామా? డన్. నేనేమంటానంటే, నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ లో ఆ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి రష్మి మామూలుగా రేణుదేశాయ్ గారు ఫైర్ అయ్యారు. అది వాస్తవమే, అందరూ చూశారు. దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని రేణుదేశాయ్ గారికి ఎంత పొగరుందా, అందుకే పవన్ కళ్యాణ్ గారు వదిలేసారా, అందుకనే ఈ పిల్లలు దూరం పెడుతారు ఆ తల్లిని అని చెప్పేసి ఇష్టం వచ్చిన రాతలు రాస్తాను. నేనేమంటున్నా అంటే అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ప్రెస్ మీట్లో ఏం జరిగిందో దాని గురించి మాత్రమే మాట్లాడు. పిచ్చి పూకొని లెక్క రేణుదేశాయ్ గారికి మొగుడు వదిలేసాడు, రేణుదేశాయ్ గారి పిల్లలు వదిలేసి, ఇవన్నీ ఎందుకురా పనికి మళ్ళీ రాతలు నాకు అర్థం కాదు. జరిగిన విషయాన్ని జరిగినట్టు చెప్పడానికి ఎందుకు మీరు భయపడతారు? ఆమె క్లియర్ కట్ గా ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు మీరు కుక్కలం పట్టుకొచ్చి మాకు అప్పచెప్పండి, మా ఎన్జిఓలు అప్పచెప్పండి, మేము దానికి మూగజీవులకు ఫుడ్ పెట్టి మేము కాపాడుకుంటాము అని అంటున్నారు. దానికి మీ బాధ ఏంది నాకు అర్థమవుతలేదు. పట్టుకపోయిస్తే మీ బాధ ఏంది? ఇది చెయ్యరు మనం, ఇది చెయ్యకుండా దీన్ని కాంట్రవర్సీ చేస్తారు. మా ప్రెస్ మీట్కు ఆమె ఇన్స్టాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. నా పిల్లల్ని ఎందుకు లాగుతారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతారు, వాళ్ళకి దీంట్లో ఏం సంబంధము, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. అది వాస్తవానికి 100% కరెక్ట్. నువ్వు ఆమె తప్పు చేస్తే ఆమె గురించి మాట్లాడాలి. వాళ్ళ పిల్లల గురించి ఆయన గురించి ఎందుకు మాట్లాడతారో నేను లవ్ ఫుడ్. కొందరు సోకాల్డ్ గారు ఉన్నారు. ఆ సోకాల్డ్ గారు ఏం చేస్తారంటే కావాలని మనం టార్గెట్ చేసి కామెంట్ల మీద కామెంట్లు పెడతారు. ఎంత లుచ్చనా కొడుకులు అంటే ఎంత బ్యాడ్ గా కామెంట్స్ పెడతారు అంటే నిజం చెప్తున్నా మామ, అసలుకి ఈ సొసైటీ ఉందా చచ్చిపోయిందా నాకు అర్థం కాలే. అలాంటి సొసైటీ ఉంది, నా మొడ్డల సొసైటీ అబ్బాయి. నిజం చెప్తానా, ఒక మనిషి మంచి చేద్దామని వస్తే నీ ఇష్టం వచ్చిన అడ్డగోలిగా బూతులు మాట్లాడతారు. నిజంగా దీంట్లో చాలా వరకు నోట్ చేసుకోండి, దీంట్లో చాలా వరకు వైసీపీలే చాలా మంది ఉన్నారు. కావాలని కామెంట్ మీద కామెంట్ బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు రక్తం మరిగిపోయింది. ఇలాంటి లుచ్చా నా కొడుకులనా మనం ఇది చేస్తాం? ఇలాంటి లుచ్చా కొడుకులు ఇండియాలో ఎందుకు పుట్టిరా? ఇలాంటి చేతగాని నా కొడుకులు అనిపించింది నాకు. ఇలాంటి కొడుకులు పుట్టకుంటే ఇండియా ఎప్పుడో బాగుపడేది కదరా అనిపించింది. నేనేమంటున్నా అంటే ఆమె తప్పు చేస్తే ఆమె గురించి మాట్లాడండి, ఆమె గురించి స్టాండ్ తీసుకోండి. అర్థమైందా? అంతేగాని వాళ్ళ పిల్లల మీద, కళ్యాణ్ గారి మీద అది ఎంతవరకు విషయం చెప్పుడు మీకే తెలవాలి. నేనేమంటున్నా అంటే మనం తప్పు చేసినాం, మన గురించి మాట్లాడు, పక్కుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? దయచేసి చెప్తానా, ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఒక 2-3కైనా కనీసం షేర్ చేయండి. కళ్యాణ్ గారి మీద అంత ప్రేమ ఉన్నా సరే దయచేసి షేర్ చేయండి వీడియోని. ఎందుకంటే మనం దీని గురించి స్టాండ్ తీసుకోవాలి, మాట్లాడాలి. మాట్లాడకపోతే కష్టం. ఆమె ఒక మంచి ఉద్దేశంతో వచ్చింది రేణుదేశాయ్ గారు. వీధి కుక్కర్లో చంపొద్దు, నాకు అప్పచెప్పండి అని. మీకు అప్పచెప్పనికి మీకేమైతుందో నాకు అర్థమవుతుంది. మన 2 నెలల క్రితం చూసినా కదా ఎంతమంది చిన్నపిల్లలు చనిపోయారు. అది విషయం. అయితే అది మీకు నచ్చితే కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇది ఏది కాదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.